బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఆన్ మీ టీవీ. స్మార్ట్ ఫోన్స్ గురించి మొదలైన చర్చ మళ్ళీ డబ్బా ఫోన్స్కి పెరుగుతున్న ఆదరణ. స్మార్ట్ ఫోన్స్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. పాత డబ్బా ఫోన్లు తెచ్చిస్తే భారీగా నజరానా. పిచ్చివాళ్లుగా మారిన స్మార్ట్ ఫోన్ వినియోగదారులు. బెడ్స్ ఖాళీగా లేక రోడ్ల మీద తిరుగుతున్న జనాలు. అమ్మయ్య, ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేసిన. టీవీ చూద్దాం ఏం జరుగుతుందో. టీవీలో న్యూస్ పెడదాం. స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల జనాలు పిచ్చోళ్ళుగా మారారు. పాత డబ్బా ఫోన్లు రిటర్న్లో ఇస్తే మనకి భారీగా నజరానా. పాత ఫోన్లు ఇస్తే మళ్ళీ మనకి పాత ఫోన్తో పాటు డబ్బులు కూడా ఇస్తారంట. గవర్నమెంట్ స్మార్ట్ ఫోన్స్ని రద్దు చేయాలని నిర్ణయించింది. వామ్మో, ఇదేదో పెద్ద తేడానే ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఐడియా నా దగ్గర. ఫోను స్విచ్ ఆఫ్ చేసి దాపెడదాం. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లన్నీ ఆపేస్తురంట. మళ్ళీ మనకు ఫోన్ ఉండకుంటే ఎట్లా? పొద్దున్న లేసి మనం వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎలా చూస్తాం? అబ్బా అమ్మా, ఏంది టీవీలో ఆ స్మార్ట్ ఫోన్లు మొత్తము తీసేస్తురని చెప్పి వచ్చి దెబ్బ దాపెట్టుకున్నావా ఫోను? ఇది ఏడుంది? పెట్టే చూపి ఫోన్దే. మంచిగా స్విచ్ ఆఫ్ చేసి దాపెట్టుకుంటున్నావు ఫోన్ని. ఈ ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి ఇవి. ఇంకా వీటిని మనం బ్యాన్ చేసేస్తారు ఫోన్లని. ఇంకా బుద్ధి లేదా? ఇంకా నీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. అందరంట హాస్పిటల్లో బెడ్ లేక రోడ్లపై తిరుగుతారంట. నువ్వు కూడా పో వాళ్ళతోటి పో. ఇంకా ఫోన్ ఇంకెన్ని రోజులు అమ్మ చూద్దామని మంచిగా పొద్దున్న లేసే ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు అన్నీ మంచిగా చేరి నా ఫోన్ చూసుకుంటా. బాగా మీలాంటి వాళ్ళు అందరూ బాగా తిక్క కుదిరింది. గవర్నమెంట్ ఇట్నే చేయాలి, గవర్నమెంట్ వీళ్ళ కోసం. దీని ఫోన్ అయితే నేను తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, కానీ నేను కూడా ఫోన్ లేకుండా ఉండలేను. దేవుడు ఎవరు తెలియకుండా నా ఫోన్ కూడా దాపెట్టుకున్నా. ఫోన్ లేకుండా నా పరిస్థితి ఎట్లా?